సాంశనం సామేశ్వర త్రిపుల్ ఎస్ కెళ్ళిన ప్రేక్షకులందరికీ నమస్కారం. సాంశనం మనము గజకేసరి యుగం అంటే లగ్జరీ ఉండడం, మహారాజు యుగం ఉండేటట్టుగా, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఉండేటట్టుగా మనం ఎలానో ఉన్నాం. మన పిల్లలు కానీ మన వాళ్ళ గురించి చాలా హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది. మనకు రేపు వచ్చే మార్గశిర మాసం పౌర్ణమి రోజు గురువారం రావడం, అది కాకుండా సాయంత్రము పొద్దునంత కృత్య నక్షత్రం ఉండడం, తర్వాత రోహిణి నక్షత్రం చంద్రుడికి సంబంధించింది, గురువారం పౌర్ణమి, ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉండే రోజు. గజకేసరి యోగం ఇంత డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి యోగం వస్తే ఎంత లగ్జరీ ఉంటారో అందరికీ తెలుస్తుంది. గజకేసరి యోగం అంటే ఆ యోగం అనుకూలంగా ఉండడం, మహారాజ యోగంగా మహారాజుగా బతకడానికి, మన పిల్లలు మహారాజ యోగంతో పెరగడానికి, మన ఇంట్లో వాళ్ళందరూ మహారాజ యోగంతో ఉండడానికి ఎలాంటి రెమెడీ చేస్తే బాగుంటుందో ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడు ప్రత్యేకమైన రెమెడీ చెప్తుంటాను. మనకు భగవంతుడు 1,38,00,000 రెమెడీస్ మనకి ఇచ్చాడు ఉన్నత స్థాయిలో ఉండడానికి. అందులో మనం ఇప్పుడు ప్రత్యేకమైన రెమెడీ గురించి మాట్లాడుకున్నాం. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం. స్వామీశ్వరుడు సురముత్యారు అర్చన ఆర్యంగమైన కుతుకుల వాళ్ళకనే ఎర్మెల్లి ధర్మశాస్త్రవే శబరిగిరీశనే హరిరసుతనే జ్యోతి స్వరూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమః వల్లభాయ నమో నమః. మనము గజకేసరి యోగం రావడానికి గురువారం రోజు పౌర్ణమి రావడం, ఇది మార్గశిర మాసం గురువారం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని చేస్తుంటారు. ఈ మార్గశిర మాసంలో మహాలక్ష్మి పూజలు గురువారంలో చేస్తుంటారు. అయితే పౌర్ణమి మనకి ఈ సంవత్సరం గురువారం రావడం విశేషం. రోహిణి నక్షత్రం సాయంత్రం ఉండడం విశేషం. చంద్రుడికి సంబంధించింది. అంటే గురు చంద్రులు కలిస్తే మన చార్ట్లో గజకేసరి యోగం ఉన్నట్టు. సరే ఉన్నా లేకున్నా కూడా మన చార్ట్లో గజకేసరి యోగాన్ని మనం ఎలా ఇంటికి పిలుచుకొని మన దగ్గర ఉంచుకోవాలి. తర్వాత మన పిల్లలు మనం ఎలాగైనా బతికేసాం, కాకపోతే మన పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలి, గజకేసరి యోగంతో ఉండాలి. అంటే గజకేసరి యోగం అంటే మహారాజు యోగం. అప్పుడు ఏనుగులు ఎక్కుతుండే, ఇప్పుడు లగ్జరీ కార్లు ఎక్కుతుంటారు. రాజకోటలు ఉంటుండే, ఇప్పుడు మంచి 5 స్టార్ పరంగా ఉండే పెద్ద బిల్డింగ్లలో, రాజభవనం ఉన్న బిల్డింగ్లలో ఉంటారు. అలాంటి దాంట్లో ఉండడానికి కూడా అలాంటి మనం చేస్తున్న రెమెడీ మనకు మెరాకిల్గా ముందుకు తీసుకెళ్తుండే. మన కష్టాన్ని ప్రతిఫలం ఇంకా రెట్టింపు ఇస్తుంది. మన గ్రహాలు బాగుంటే దారిలో పోయేటప్పుడు ₹1,00,00,000 దొరకొచ్చు అంటుంటాం. అదేవిధంగా మనం చేస్తున్న రెమెడీస్ అవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చారు కదా, అవి చేస్తుంటే మనకు అనుకూలంగా ఉంటుంది. ఎన్నో సృష్టించారు భగవంతుడు మన కోసం, అందులో కొన్ని వాడుతూ మనం ముందుకు వెళ్ళాలి. అదే విషయంగా ఈరోజు మనము ప్రత్యేకంగా చెప్పుకోబోయేది ఏంటంటే గజకేసరి యోగాన్ని ఈ గురువారం రోజు సాయంత్రం 6 to 7 చంద్రహోర ఉంటుంది, చూసుకోండి. చంద్రహోర టైమింగ్ పెట్టుకోండి. సాయంత్రం 6 to 7 ఇలాంటి ఒక బాల్, ఈ బాల్ వచ్చి సెలోలైట్ బాల్ అంటారు దీన్ని. సెలోలైట్ ఒక స్టోన్ తోటి ఉన్న బాల్ని తయారు చేయించాం మనం. సెలోలైట్ తోటి ఉన్న ఒక బాల్ తయారు చేసాం, అంటే ఒక రాయి, ఒక స్టోన్ తరంగా ఉన్న స్టోన్ తయారు చేసాం. ఇందులో ఆ రోజు దాన్ని కొంచెం ధూపం చూపించేసాలి. కొంచెం చిన్న చిటికెడు పసుపు వేసి, కొంచెం రోజు వాటర్ వేసేసి దీన్ని కొంచెం ఇట్లా తూసేసేస్తారు. ఒక చిన్న చుక్క పాలు, ఒక చిన్న పసుపు, ఒక రోజు వాటర్ చుక్క వేసి కొంచెం దీన్ని తూసేయాలి. కొంచెం దీన్ని ధూపం పట్టేసిన తర్వాత ముందుగా తెల్లవాలు, ఓకేనా. తెల్లవాలు అయిన తర్వాత పసుపు కొమ్ములు 5 వేయాలి. తెల్లవాలు ఒక పిడిగడ వేసేసాం అనుకో, మనము పసుపు కలిపిన కొన్ని బియ్యం అంటే అక్షంతలుగా మనం వేయగలుగుతామో, కొన్ని రైస్ ఇలా ఉంటుంది, ఆ రైస్ తీసుకోవాలి. కొన్ని రైస్ మనం ముందుగా తెల్లవాలు వేసేయాలి, ఎల్లో కలర్ ఉంటుంది. తర్వాత బియ్యాన్ని ఎల్లో కలర్గా చేసుకోవాలి. ఎల్లో కలర్గా అక్షంతలుగా మనం కలుపుతాం, ఆ విధంగా చేసేసుకోవాలి. ఇందులో వేసేసుకోవాలి. మనము పసుపు కొమ్ములు ఉంటుంది కదా, ఈ పసుపు కొమ్ములు వచ్చేసి 5 పీసెస్, 5 పీసులు తీసుకొచ్చేసి ఇవి మొత్తం మనము 5 పీసులు తెల్లవాలు, అక్షంతలు కలిపిన ఇవి మనము ఏదైతే ఉన్నాయో 5 పసుపు కొమ్మలు వేసేసి, రైస్ని కూడా మనం రైస్ అనే వేసుకోవచ్చు, లేకపోతే రైస్ వేసుకోవచ్చు. రైస్ కొంచెం పసుపుతో కలిపి మనం అక్షంతలుగా మార్చుకోవచ్చు. కొంచెం పసుపు, ముందు ఫుల్ ఎల్లో కాకుండా కొంచెం చిటికడుగా వేసుకొని, కొంచెంగా లైట్గా ఉండాలి పసుపు, లైట్గా అంటే ఎక్కువ ఎల్లో కలర్ ఉండగా చేసేసుకొని, ఈ బియ్యము తెల్లవాలు ఏదైతే 5 పసుపు కొమ్మలు అందులో వేసేసి, మనం ఈశాన్య మూలలో కానీ ఉత్తర మూలలో కానీ ఈశాన్యం నుంచి మొదలు పెడితే ఉత్తరం వరకు కూడా ఇట్లా అక్కడ నుంచి ట్రయాంగిల్ ఎక్కడైనా కూడా మనం ఉత్తరం పెట్టుకోవచ్చు, ఈస్ట్కు కొంచెం ఈశాన్యం జరుపుటం పెట్టుకోవచ్చు, ఈశాన్యం పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఏ హాల్లో ఏ ప్రాంతంలో అయినా కూడా
ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో మన పిల్లలు కానీ ఎదిగేటప్పుడు గజకేసరి యోగం ఆటోమేటిక్ మనకి మ్యాగ్నెటిక్ పరంగా యాక్టివేట్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఎప్పుడో ఒకసారి మార్గశిర మాసంలో ఈ సంవత్సరము 2025 మార్గశిర మాసంలో మనకి ప్రత్యేకమైన రోజు రావడం, అది కూడా సంధ్య చంద్రుడు కనపడుతుంటారు. 6 తర్వాత చంద్రుడు రాగానే 6 to 7 లోపల ఈ రెమెడీ చేసేసండి. చంద్ర హోరా ఉంటుంది, నక్షత్రం కూడా చంద్ర నక్షత్రం, తర్వాత గురువారం రావడము, తర్వాత మార్గశిర మాసం కుజుకు సంబంధించిన మాసము. మనకి ఇవన్నీ ధనానికి సంబంధించిన సిస్టమ్ అని కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి సంబంధించిన చాలా రిలేటెడ్ రెమెడీ. ప్రత్యేకంగా మనకు ఏంటంటే మార్గశిర మాసంలో గురువారం మహాలక్ష్మి యోగంగా మనం భావించి మహాలక్ష్మి పూజ చేస్తుంటాం. కాకపోతే చంద్రహోరాలో నక్షత్రం రోహిణి నక్షత్రం రావడం, తర్వాత గురువారం పౌర్ణమి ఇవన్నీ కలిసి రావడం ప్రత్యేకమైన రోజు ఉంది. కాబట్టి ఇది మనకు చాలా విశేషమైన డే రోజు. మన గజకేసరి యోగాన్ని మనం మ్యాగ్నెటిక్ పరంగా తీసేసుకొని మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రోజు. మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా ఈ రెమెడీ చేయండి. ఆ రోజు అన్ని విధాలుగా సూపర్ సక్సెస్ ఉంటుంది. మనం చేసి అక్కడ పెట్టేసామంటే మనకి ఏదో విధంగా మ్యాగ్నెటిక్ పరంగా భగవంతుని అనుగ్రహంతో సక్సెస్ఫుల్గా ఉంటుంది. అన్నీ కూడా సక్సెస్గా జరుగుతుంది. మీరందరూ కూడా డబ్బు సంపద ఐశ్వర్యంతో ఉంటారు. అందరూ కూడా మీరు బాగుంటారు. మీ అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ నేను మీ శివనాథన్ తండ్రి స్వామి శరణమయ్యప్ప.